ఉగాది అనగానే అందరికీ మదిలో ముందుగా మెదిలేది ఉగాది పచ్చడి. ఈ రోజున గొప్పతనం అంతా ఉగాది పచ్చడి అంటే వేప పువ్వు పచ్చడిలోనే ఉంటుంది. షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడికి ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే సమయంలో ఆరోగ్యం పరంగానూ అంతే ఉన్నత స్థాయిని కలిగి ఉంది. ఉగాది పచ్చడిని తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు అనేకం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉగాది ఋతు సంబంధ పండగ కనుక తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడిని తింటారు. తెలుగు క్యాలెండర్ లో మొదటి రోజుని ఉగాదిగా తెలుగువారు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టిన రోజు యుగానికి ఆది ఉగాదిగా భావించి చైత్రమాసం పాడ్యమి రోజుని తెలుగువారంతా గొప్పగా జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే అన్ని పండుగలు చంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి జరుపుకునేవే. ఒక్క మకర సంక్రాంతి మినహా ఈ నేపథ్యంలో మనసుకు అధిపతి అయిన చంద్రమానాన్ని అనుసరించి ప్రకృతిలో మార్పు కారణంగా జరుపుకునే మొదటి పండుగ ఉగాది. ఉగాది అనగానే అందరి మదిలో ముందుగా మెదిలేది ఉగాది పచ్చడి. ఈ రోజున గొప్పతనం అంతా ఉగాది పచ్చడి అంటే వేప పువ్వు పచ్చడిలోనే ఉంటుంది. షడ్ రుచుల సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడికి ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే సమయంలో ఆరోగ్యం పరంగానూ అంతే ఉన్నత స్థాయిని కలిగి ఉంది. ఉగాది పచ్చడిని తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు అనేకం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉగాది ఋతు సంబంధ పండగ కనుక తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడిని తింటారు. ఉగాది పచ్చడి అంతరార్యం కొత్త సహస్రాబ్దికి ప్రారంభ శుభ సూచికంగా భావించే ఉగాది నుంచి ఏడాది పొడుగునా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను, ఆనంద విషాదాలను సమన్వయంతో సానుకూల దృక్పథంతో స్వీకరించాలి అని తెలియజేసేదే ఉగాది పచ్చడి. షడ్ రుచులు కలయిక వేప పువ్వు పచ్చడి. ఈ షడ్ రుచుల పచ్చడిని తినడం వెనుక జీవిత సారం గోచరిస్తుంది. ఈ పచ్చడి మధురం, తీపి, ఆమ్లం, పులుపు, కాటు, కారం, కషాయ, వగరు, లవణం, ఉప్పు, తిక్త, చేదు రుచులు మిళితమై ఉంటాయి. తీపి సుఖ సంతోషాలను, పులుపు బాధలను, వగరు బంధాలను, ఇలా ప్రతి ఒక్క పదార్థం శరీరానికి ప్రకృతికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. 6 రుచులు 6 భావాలకు ప్రతీక. జీవితంలో ఎదురయ్యే సంతోషం తీపి, దుఃఖం చేదు, కోపం కారం, భయం ఉప్పు, విసుగు చింతపండు, ఆశ్చర్యం సంభ్రమం మామిడి సమ్మేళనం. 6 రుచులు 6 రకాల ఆరోగ్య ప్రయోజనాలు. వేప పువ్వు మేలు పలు విధాలుగా ఉంటుంది. వేప పువ్వు చలవ చేస్తుంది. కొత్త బెల్లం ఆకలిని పెంచుతుంది. చింతపండు కఫవాతాన్ని పోగొడుతుంది. మిరియపు పొడి శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది. మామిడి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉప్పు మన జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.